హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు చికెన్ మసాలా కర్రీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో టేస్ట్‌గా ఎలా వండుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపిస్తాను. అలాగే త్వరగా వండుకోవచ్చండి. ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను. ముందుగా చికెన్నయితే నీట్‌గా క్లీన్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్టు, అలాగే కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకోండి. ఈ 3 వేసుకున్నాక ఒక టీ స్పూన్‌తో ధనియా పౌడరు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీరా పౌడరు, ఒక టీ స్పూన్ ఫుల్‌గా గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఈ పౌడర్‌లన్నీ వేశాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. ఇదంతా వేసుకొని ముక్కలకి బాగా మద్దన చేస్తూ పట్టించుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో చికెన్‌తో అయితే ఒక 100 పైనే ఉన్నాయండి డిషెస్, స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ చాలా పెట్టాను. మీకు కావాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వాచ్ చేయండి. చూడండి, ఇలా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక కొంచెం దాల్చిన, ఒక 4 లవంగాలు, ఒక యాలక వేసుకొని జస్ట్ లైట్‌గా వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయలతో పాటు ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా పొడుగ్గా కట్ చేసి వేసేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా ఉల్లి వేగిన తర్వాత ఇందులో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి కర్రీ చేసుకోవడం. ఎవరైనా బ్యాచిలర్స్ గానీ, కొత్తగా పెళ్ళైనోళ్ళు గానీ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇది మొత్తం అంతా కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించాక మూత పెట్టి సిమ్ కన్నా కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోండి. మరి మీడియం అంటే కొంచెం సిమ్ మీద కొంచెం ఎక్కువ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత నేనిక్కడ మూత తీస్తున్నాను. చూడండి, చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చింది. ఈ వాటర్ బాగా ఇంకిపోవాలి. ఇంకిపోయాకే మనం వాటర్ పోసుకోవాలి. లేదంటే నీసు వాసన కొడుతుందండి. చక్కగా ఇదంతా ఇంకింది కదా! ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ముక్క ములిగేంత వరకు పోసుకోండి. చక్కగా ఇలా వాటర్ పోసుకొని మొత్తం మళ్ళీ అంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇందాకలాగే ఫ్లేమ్ ఉంచుకొని ఒక పావుగంట సేపు ఉంచండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇంకా కొంచెం గ్రేవీ ఉంది కదా! కొంచెం ఇది దగ్గరకైతే బావుంటుందండి. ఇలా హైలో పెట్టుకొని మళ్ళీ దగ్గరికయ్యేంత వరకు ఉంచుకోండి. చూడండి, ఇలా ఉంటే మనకి ముక్కకి గ్రేవీ బాగా పడుతుందండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని చక్కగా కలుపుకోండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను ఏ ఐటెమ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.